ధర్మరాజు గారు అన్నాడు, అతనే కాదు అల్లుడు, 5గురం. ఆశ్చర్యపోయి ఆయన అన్నాడు, అదేమిటి 5గురు అల్లుళ్ళు ఏమిటి అన్నాడు. ఆయన అన్నాడు, నేను ఇంకా పెద్దవాడిని ఉన్నాను, వాడు తమ్ముడు, వాడెలా చేసుకుంటాడు ముందు అన్నాడు. ముందు అంటే ఆయన అన్నాడు, పోనీ నువ్వే చేసుకో, నువ్వు ఒక్కడివే చేసుకో, పెద్ద కోడలు అవుతుంది మీ ఇంటికి, నాకేం అభ్యంతరం లేదు, ధర్మము ఎవరైనా పాటించవలసిందే కదా. అందుకని ద్రుపదుడు అన్నాడు, అట్లా యగునేని ఈ కన్య అభిమతముగా వసుమతీనాథ నీవ వివాహమగుము, ధర్మ మార్గం ఎవ్వరికి తప్పనగునే అనినా అతని కనియ ధర్మాత్మజుండు. పోనీ నువ్వు చేసుకోవయ్యా అంటే, ఇప్పుడు ధర్మరాజు గారు అన్నారు, కాదు కాదు, మేము 5గురము ఈ అమ్మాయిని వివాహం చేసుకుంటాం, మేము 5గురము నీకు అల్లుళ్ళం అవుతాం, ఈమె మా 5గురి వలన కుంతీదేవికి కోడలవుతుంది, పాండురాజు గారికి కోడలవుతుంది అంటే ద్రుపదుడు ముక్కున వేలేసుకుని అన్నాడు, ఒక్క పురుషునకు భార్యలు పెక్కెండ్రగుట ఎందుకలదు, పెక్కెండ్రకు ఆలొక్కతయగుటే ఏ యుగముల ఏ కథలను వినియు ఎరుగమెవ్వరి వలనన్. లోకంలో ఎక్కడైనా ఒక్క పురుషుడికి ఒక భార్య ఉంటుంది, ఒక్కొక్కచో ఒక పురుషుడికి ఎక్కువ మంది భార్యలు ఉంటారు తప్ప ఒక్క స్త్రీకి 5గురు భర్తలు ఉండడం ఎక్కడా చూడలేదు. అసలు ఏ యుగంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఇలాంటి కథ విన్నామా? ఎక్కడా లేదు. ఒక ఆడదానికి 5గురు భర్తలు ఏమిటా? మీరు నేను ఏమీ నాలుక పీక్కోక్కర్లేదు, పీక్కోవలసినంత ద్రుపదుడు పీక్కున్నాడు. ఎందుకో తెలుసా అండి, పాపం ఆయన తండ్రి, ఆయనకి బాధ ఉండదండి అసలు, ఎక్కడా కనీ విని ఎరుగని ఆచారం తీసుకొస్తేను. అందుకని ఆయన అన్నాడు, ఏ యుగంలో ఎక్కడైనా విన్నావా? ఎంత నవ్వుల పాలు, ఒక్క ఆడపిల్లని 5గురికి ఇవ్వనా? 5గురికి భార్య అవుతుందా? ఎలా అవుతుంది? ఎప్పుడైనా విన్నావా? నువ్వు ధర్మరాజు, నీ నోటి వెంట అనవసరపు మాట రాదు. ఈ మాట ఎలా అంటున్నావు? సరే, ఈ మాట అన్నాక నాకు ఇంకో ఆలోచన చెప్పడానికి అసలు ముందు నేను స్థిమితపడాలి కదూ. రేపు మళ్ళీ నువ్వు, అర్జునుడు, నేను, కుంతి మనం మళ్ళీ కూర్చుందాం, దుష్టజమ్నుడు కూర్చుని మాట్లాడుకుందాం, ఇవాళకి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి మహాప్రభు అన్నాడు. ఈలోగా గబగబా వేదవ్యాసుడు వచ్చారు. అమ్మ నాయనో, వ్యాస భగవానుడు వచ్చాడు, మహానుభావుడు, పెద్దవాడు, ఇంకా ఇటువంటి సమయంలో ఆయన రావడం కన్నా అదృష్టమే ఉంది, ధర్మం చెప్పేవాడు దొరికాడు అని ఆయన్ని ఉన్నతాసనం ఇచ్చి కూర్చోబెట్టి గౌరవించి అర్ఘ్యపాద్యాదులిచ్చి ఆయనకి ఈ ప్రశ్న నివేదించాడు. నివేదించి, అయ్యా వీళ్ళు 5గురు చేసుకుంటామంటున్నారు నా ఒక్క కూతుర్ని, అందున ఎవడో అన్నమాట కాదు, సాక్షాత్ ధర్మరాజు అంటున్నాడు, నేనేం చెయ్యాలని అడిగాడు. అంటే ధర్మరాజు వ్యాసుడికి నమస్కరించి అన్నాడు, నగియును బొంకునందు వచనంబు అధర్మమునందు చిత్తమున్ తగులదు నాకు ఎన్నడును, ధర్మవశ్యము అట్ల కావునన్ వగవక మాకు ఏవురకు వారిజలోచన కృష్ణ నీదగుందగదను నీ విచారములు తక్కి వివాహమునర్పు మొప్పుగన్ నగియును బొంకునందు వచనంబు. నేను పరిహాసానికి కూడా నా మాటలో అబద్ధం ఉండదు. అధర్మమునందు చిత్తము, నా మనస్సు ఎన్నడూ అధర్మమునందు నిలబడదు. కాబట్టి నా నోటి వెంట మాట వచ్చినా, నా మనసులో ఆలోచన వచ్చినా అది ధర్మమే. ధర్మము కాని ఆలోచన, ధర్మము కాని మాట పరిహాసానికి కూడా నాకు రాదు. కాబట్టి నేను ఏదన్నానో అది సత్యం. కాబట్టి ఈమె 5గురికి భార్య కావలసింది. కాబట్టి ఈమెని మేము 5గురము చేసుకుంటాం. ఇతపూర్వం మేము ఎప్పుడు వినలేదు అంటున్నావు కదూ, ఒక్క ఆడది అనేక మందికి భార్య కావడం. గౌతముని వంశంలో జటిల అనబడేటటువంటి ఆడపిల్ల పుట్టింది. ఆమెని 7గురు ఋషులు ఒక్కతినే భార్యగా చేసుకున్నటువంటి దృష్టాంతం ఉంది. దాక్షాయణి అని ఒక మునికన్యక, ఆమెని 10 మంది ప్రచేతసులు వివాహం ఆడారు. ఆమె 10 మంది ప్రచేతసులకి భార్య అయింది. గురులలోన పరమగురువు తల్లియ, అట్టి తల్లి వచనమును విధాతృకృతము అన్యథాకరింప అలవియే అనినం దొరకు ఇట్టులనియే ద్రుపద విభుడు. లోకంలో గురువులకు గురువు ఎవరంటే తల్లి, మాతృదేవోభవ అని కదా ఉపనిషత్తు. అటువంటి గురువైన మా అమ్మ తన నోటి వెంట ఎన్నడూ అసత్యం పలకదు. మా అమ్మ శక్తి అటువంటిది. ఆడి తప్పడం కానీ, అసత్యం పలకడం కానీ, మా అమ్మ అన్నది అసత్యం అవ్వడం కానీ ఇప్పటి వరకు లేదు. కాబట్టి మా అమ్మ నోటి వెంట వచ్చింది అంటే బ్రహ్మగారి నిర్ణయం అదేనన్నమాట. మా అమ్మ 5గురు ఉపయోగించండి అంది.
కాబట్టి మేము ఐదుగురము ఆమెని స్వీకరిస్తాం. అంటే ద్రుపదుడు వ్యాసుని వంక చూసి నమస్కారం చేసి, అయ్యా మీ నిర్ణయం చెప్పండి అన్నాడు. వ్యాసుడు ద్రుపదుడితో అన్నాడు, ధర్మ తత్వజ్ఞుడి ధర్మతనూజుండు ధర్మ మార్గం బేల తప్పబలుకు దేవతామూర్తి ఈ దేవి మాధవి ఏలతా నిరుంగక అనృతంబు వలుకు వీరల పలుకులు వేల్పుల మతమును ఒక్కండ కావున ఒండు దక్కి ఈ ఏవురకు కూతునిచ్చి వివాహంబు కావింపు మరి దీని కల తెరంగు వినగా ఇష్టమేని వినుమని ద్రుపదు చేయూది ఇంటిలోని కొనర నరిగి తాను అతడు ఏకతమయుండి వానికంతయును చెప్పతొడగే ధర్మవిదుడు. వ్యాసభగవానుడు అన్నాడు, ధర్మతత్వజ్ఞుడయా ధర్మరాజు, ఆయన నోటి వెంట అమృతం వస్తుందా? ఆయన ధర్మ మార్గం తప్పెందుకు పలుకుతాడు? ఆయన అన్నాడంటే అదే తీర్పు. 2, దేవతామూర్తి ఈ కుంతి నోటి వెంట అటువంటి మాట ఎందుకు వస్తుంది? కాబట్టి దేవతలందరి నిర్ణయం కూడా ఈమె ఒక్కతే 5గురికి భార్య కావాలని. కాబట్టి ఆ 5గురికి ఇచ్చి వివాహం చేసేసేయి. మీరు ద్రుపద మహారాజు అయితే తృప్తి పడిపోయారా ఈ జవాబుకి? మీరు ద్రుపదుడైతే వ్యాసుడు ఇలా చెప్పాడని, ధర్మరాజు అలా చెప్పాడని కన్యాదానం 5గురికి చేయడానికి సిద్ధంగా ఉన్నారా? నిర్మోహమాటంగా చెప్పండి, సిద్ధంగా ఉన్నారా? వ్యాసుడు చెప్పాడని, ధర్మరాజు చెప్పాడని నేనే ద్రుపదుడైతే, ఆడైనా మగైనా కన్యాదానం చేసేస్తానండి అన్నవాళ్ళు, 5గురికి ఇచ్చి పెళ్లి చేసేస్తానన్న వాళ్ళు ఎవరో చెయ్యొద్దండి. అంటే ఎవ్వరూ చేయడానికి సిద్ధంగా లేరు. అలా లేకపోవడం సహజం. ఎందుకో తెలుసా అండి? ఆడపిల్ల తండ్రి లోకంలో లేని ఒక విచిత్రమైన ఆచారాన్ని ఎలా తీసుకొచ్చి ఎప్పుడో ఎక్కడో ఏదో కోటికొక్క విషయంలో జరిగింది అన్న దాన్ని ప్రమాణంగా తీసుకుని తన కూతుర్ని 5గురికి ఇచ్చి వివాహం ఎలా చేస్తాడు? కాబట్టి ఆయన తృప్తి పడలేదు. అది గమనించాడు వ్యాస భగవానుడు. గమనించి, నీకు నేను ఒక పెద్ద రహస్యం చెప్తాను, వీళ్ళెవ్వరూ ఉండకూడదు, వీళ్ళ ముందు చెప్పను, దాని లోపలికి వెళ్ళి మనం చెప్పుకుందాం అని. అంటే ఇప్పుడు నేను మీ ముందు చెప్పనని కాదు అని ద్రుపదుడిని ఒక్కడిని చెయ్యి పట్టుకుని అంతఃపురంలోకి తీసుకెళ్ళి ఎవ్వరూ లేకుండా తలుపులేసేసి, విను ఇప్పుడు చెప్తాను అసలు రహస్యం ఏమిటో, ఎందుకు ఈమె 5గురికి భార్య కావాలో చెప్తాను, జాగ్రత్తగా విను అని చెప్పడం మొదలెట్టాడు. మీరు కూడా జాగ్రత్తగా వినవలసి ఉంటుంది. ఈమె ఒకానొక జన్మలో బ్రాహ్మణ పడుచు. ఈమె పేరు ఇంద్రసేన. ఈమె భర్త పేరు మౌద్గల్యుడు. ఆయన ఒక గొప్ప ముని, గొప్ప తపశ్శక్తి సంపన్నత కలిగినటువంటి వాడు. కానీ కుష్ఠరోగి. ఆయనకి శరీరం అంతా కుష్ఠవ్యాధి వచ్చి చర్మము ఎముకలు మాత్రమే మిగిలి, ఎప్పుడూ ఒంట్లోంచి నిత్తురు చీము కారుతూ పుల్లటి కంపు కొడుతూ ఉంటాడు. నోరు కూడా దుర్వాసన వస్తూ ఉంటుంది. వేళ్ళు కుష్ఠవ్యాధి తినేయడం వల్ల ముక్కలు ఊడి పడిపోయాయి. దానికి తోడు అతి కోపిష్టి, చాలా కోపిష్టివాడు. ఆయనకి భార్య ఈ ఇంద్రసేన. ఈమె మహాపతివ్రత. ఆమె భర్తనే దైవంగా భావించిందంతే. కాబట్టి ఆమె అన్నం తిన్నా కూడా భర్త తినగా మిగిలినది ఏది ఉందో అదే తినేది ఆ కంచంలో. ఒక రోజున భర్త మౌద్గల్యుడికి అన్నం పెట్టింది. ఆయన భోజనం పూర్తయిపోయింది. భోజనం పూర్తయిపోయిన తర్వాత ఆ మిగిలిన అన్నాన్ని తిందామని ఆ శేషాన్ని ఈవిడ తినడానికి కూర్చుని తింటోంది. ఎలా? పరమప్రీతితో. ఎందుకనంటే ఆయన తిన్న అన్నంలో ఆయన వేళ్లకున్న చీము నిత్తురు కలుస్తాయి. అయినా ఆవిడ పరమప్రీతితో తింటోంది. ఆవిడ పాతివ్రత్యం అటువంటిది. ఆ తింటున్నప్పుడు ఆ మౌద్గల్యుని యొక్క వేలు మొక్కొకటి ఊడి అందులో పడిపోయింది ఆ కుష్ఠరోగం వల్ల. ఆవిడ అయ్యో ఇది భర్త వేలు మొక్క ఊడిపోయిందని చెప్పి ఆ వేలు తీసి పక్కన పెట్టింది. ఆ పక్కన పెట్టినప్పుడు ఎవరికైనా మనసులో వికారం కలుగుతుంది, ఎవరికైనా అనిపిస్తుంది. ఆవిడ అలా అనలేదు. ఆవిడ పాతివ్రత్య శక్తి అటువంటిది. కాబట్టి ఆవిడ పరమ ప్రీతితో వేలు పక్కన పెట్టి అన్నం తింది. అది చూశాడు మౌద్గల్యుడు. నీకు అనితర సాధ్యమైన పాతివ్రత్యం ఇది. భర్త కుష్ఠరోగం వచ్చిందని నీకు బాధపట్టలేదు నువ్వు.
అంత ప్రీతితో నన్ను సేవించావు, పైగా నేను కోపిష్టివాణ్ణి, అయినా నువ్వు నన్ను అనుగమించావు, నీకేం కావాలో కోరుకో అన్నాడు. మీరు ఇందులో తప్పు పట్టడానికి ఏం ఉండదు, యథార్థానికి అతిగా ఆలోచించడానికి అంతకన్నా ఉండదు. ఆమె భర్త కుష్ఠరోగ పీడితుడై ఎముకలు చర్మంతో మిగిలి ఉన్నవాడిన్నాళ్ళు. ఆమె అంది, మీరు తపశ్శక్తి సంపన్నులు కనుక దివ్యమైన రూపాన్ని పొంది, నాకు చాలా కామాతురతతో ఉన్నదాన్ని నేను, కాబట్టి అది భర్తకి చెప్పడంలో దోషం ఏమింది? సహృదయంతో స్వీకరించాలి. కాబట్టి మీరు 5 రూపములు ధరించండి, దివ్యమైన రూపములు. నేను ఎటు చూసినా మీరు దివ్యమైన భవ్యమైన రూపంతో కనపడాలి. ఇన్నాళ్ళు ఇలాగే చూశాను. 5 రూపాలతో మీతో కలిసి నేను మంచి మంచి వనములలో నదీ తీరములలో విహరించాలనుంది అంది. ఆయన అన్నాడు, నువ్విన్నాళ్ళు నన్ను అనుగమించినందుకు, నా పరీక్షకి నిలబడగలిగినందుకు నిన్ను అలాగే అనుగ్రహిస్తానని 5 దివ్యమైన రూపములను పొందాడు. పొంది ఆయన సూర్యరథం ఎక్కించి ఆవిడ్ని నదీ తీరములు, సాగర తీరములు, ఉద్యానవనములు, తోటలు అన్నిటినీ తిప్పుతూ చాలా కాలం సంతోషంగా గడిపి, ఇక నేను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాను, చాలు అనుభవించిన భోగానికి అంతెక్కడ ఉంటుంది, నేను వైరాగ్యాన్ని పొందాను అన్నాడు. ఆవిడ కొంతకాలం అయిపోయింది, భర్త వెళ్ళిపోయాడు, ఆవిడ కూడా శరీరం విడిచిపెట్టేసింది. విడిచిపెట్టేసిన వాసనాబలం ఏమిటో తెలుసా అండి? ఒక్క భర్త 5 రూపాలతో ఇంత గొప్పగా క్రీడించి ఆనందిస్తుంటే ఇంత సంతోషం అనుభవించానన్న భావన ఆమె యందు ఉండిపోయింది. ఆమె కూడా శరీరం విడిచిపెట్టేసింది. భర్త తపస్సుకు వెళ్ళిపోయాడు. విడిచిపెట్టి ఆమె కాశీరాజుకి పుత్రికగా పుట్టింది. ఆవిడకి ఆ జన్మలో పెళ్ళవలేదు. పైగా గత జన్మలో ఉండిపోయినటువంటి వాసనాబలం ఉండిపోయింది. ఆ కామాతురత ఇంకా ఆమె యందు తృప్తి పొందలేదు. అటువంటి సమయంలో ఆమె భర్త కోసమని తపస్సు చేసింది. ఆ తపస్సు చేస్తున్నప్పుడు 5 దేవతలు అటుగా వెళ్ళారు. వాళ్ళు దాని కడకు ప్రత్యేకంబగా ధర్మ వాయు వాసవాశ్వినుల్ ప్రీతులై వచ్చి దానినాత్మ దేహాంశజులకు దేహాంతరమున పత్నిగా కోరి రధిక సౌభాగ్యయుక్తి. అలా ధర్మదేవత, వాయు, ఇంద్రుడు, అశ్విని దేవతలు వీళ్ళు ఆ తపస్సు చేసుకుంటున్నటువంటి కాశీరాజు గారి కుమార్తె ముందు నుంచి వెళ్ళిపోతూ వాళ్ళ 5 అనుకున్నారు, ఈమెకి వచ్చే జన్మలో మేము 5 భర్తలైతే బాగుండు అనుకున్నారు. ఇక్కడ మీకు ఒక అనుమానం వస్తుంది, ఏమంటే దేవతలకు కూడా అలాంటి పెచ్చి ఉంటుందా? ఒకవేళ ఉందిపో, తపస్సు చేసుకుంటున్న దానికి భర్త కావాలనేగా తపస్సు చేస్తోంది, ఈ జన్మలోనే భర్త అయితే వదిలిపోలా, మళ్ళీ వచ్చే జన్మలో అవుతామండం ఎందుకు వాళ్ళు? అంటే మహాభారతంలో లేదు, కానీ మార్కండేయ పురాణంలో దీని గురించి వివరణ ఉంది. అదే ద్రౌపదీదేవి యొక్క జీవితంలో ఉన్న రహస్యం. అందుకే వ్యాసభగవానుడు లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టి ద్రౌపదుడికి చెప్తున్నాడు. ఒకానొకప్పుడు దేవేంద్రుడు త్వష్ట ప్రజాపతి బ్రాహ్మణుణ్ణి సంహారం చేశాడు. ఆయన్ని సంహరించడం చేత ఆయనలో ఉన్న ధార్మికమైన తేజస్సు వెళ్ళిపోయి ధర్మదేవతని ఆశ్రయించేసింది. వేరొకసారి వృత్రాసురుడు అనబడేటటువంటి వాణ్ణి సంహారం చేశాడు. ఆ సంహారం చేసినప్పుడు తద్దోష కారణం చేత ఆయన శరీరంలో ఉండే బలం ఆయన్ని విడిచిపెట్టి వాయుదేవుణ్ణి ఆశ్రయించి వెళ్ళిపోయింది. ఎవరి నుంచి? అన్నీ ఇంద్రుడి నుంచే. ఇంద్రుడికి సంబంధించిన ధర్మము ధర్మదేవత దగ్గరికి వెళ్ళింది, ఇంద్రుడి బలం వాయుదేవుడి దగ్గరికి వెళ్ళింది. ఆయనే ఒకానొకప్పుడు తానే ఇంద్రుడిగా ఉండి అహల్య చేత అహల్యని మోసగించి అహల్యని అనుభవించాడు. ఆయన మోసగించి అంటే అహల్యకి తెలుసు వచ్చినవాడు ఇంద్రుడని. మోసగింపబడిన వాడు ఎవరంటే యథార్థానికి గౌతముడు. మీరు రామాయణం బాలకాండలో విన్నారు. అందుచేత తన రూప సౌందర్యంతో మభ్యపెట్టి ఆయన అహల్యని అనుభవించాడు. అప్పుడు ఆయన శరీర సౌందర్యం జారిపోయి అశ్వనీ దేవతల దగ్గరికి వెళ్ళిపోయింది, వాళ్ళ అందగాళ్ళు కనుక. ఆ ఇంద్రుడిగా ఉండిపోయాడు. ఇప్పుడు ఆ ఇంద్ర తేజస్సే వీళ్ళ దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు మీరు బాగా పట్టుకున్నారో లేదో, ఇది మార్కండేయ పురాణాంతర్గతం. మీరు నన్నయ్య గారి భారతం చూస్తే నన్నయ్య గారి భారతంలో కనపడదు. కాబట్టి ఒకే ఇంద్రుని యొక్క తేజస్సు ధర్మదేవత దగ్గరికి వెళ్ళింది, ఒకే ఇంద్రుని తేజస్సు
వాయుదేవుని దగ్గరికి వెళ్ళింది, ఒకే ఇంద్రుని తేజస్సు అశ్వినీ దేవతల దగ్గరికి వెళ్ళింది, ఒకే ఇంద్రుడు ఇంద్రుడుగా ఉండిపోయాడు. వీళ్ళ ఐదుగురే వెనక నడిపించేటటువంటి ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు. ఈ 5 శక్తులే ఆ అమ్మాయి ముందు నుంచి పెడుతున్నాయి. వాళ్ళకి ఆ జన్మలో అవ్వాలనిపించకుండా వచ్చే జన్మలో అవ్వాలనిపించడమే పరదేవతానుగ్రహం. వాళ్ళనుకున్నారు ఈమెకి మేము 5గురం వచ్చే జన్మలో భర్తలం అవ్వాలి అనుకున్నారు. ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, ఇంద్రుని యొక్క ధర్మాంశ ధర్మదేవత దగ్గరికి వెళ్ళి ఇంద్రుడు మళ్ళీ ధర్మరాజుగా పుట్టాడు. ఇంద్రుడి యొక్క బలం వాయుదేవుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ భీమసేనుడిగా పుట్టాడు. ఇంద్రుడి యొక్క తేజస్సు ఇంద్రుడి దగ్గరే ఉండి ఇంద్ర తేజస్సుగా అర్జునుడిగా పుట్టాడు. ఇంద్రుడి యొక్క సౌందర్య తేజస్సు అశ్వినీ దేవతల దగ్గరికి వెళ్ళి ఇంద్రాంశగా, అశ్వినీ దేవతల తేజస్సుగా నకుల సహదేవులుగా వచ్చారు. 5గురుగా కనపడుతున్నా అవన్నీ కలిపి ఇంద్రాంశలైనప్పుడు కలిసి ఉన్నది ఒక్క ఇంద్రుడేనా కాదా? పైకి 5గురుగా కనపడుతున్నది ఒక్కరే. ఈ ఒక్కరేని ఎక్కడ నిర్ధారింపబడింది? మీరు మార్కండేయ పురాణాన్ని ఆధారం చేసుకుని చెప్పేస్తున్నారా భారతాన్ని? భారతంలో కూడా ఇంకా ఎక్కడైనా నిరూపణమైందా ఈ జన్మ లోపల? అయింది. ఎక్కడైందో తెలుసా అండి? ఇది నేను చెప్పడం కాదు, సాక్షాత్ వ్యాసుడు చెప్తున్నారు. ఆయన అన్నారు, ఈ పిల్ల తపస్సు చేస్తోంది కదూ, తపస్సు చేస్తున్నప్పుడు ఆమెకి పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైతే ఏం కావాలని అడిగాడు. అడిగితే ఈవిడంది భర్తని పొందాలి, భర్తని పొందాలన్న ఆతురతతో భర్త కావాలి, భర్త కావాలి, భర్త కావాలి, భర్త కావాలి, భర్త కావాలని 5 మాటలుంది. 5 మార్లు అన్నావు కనుక 5గురు భర్తలకి ఇల్లాలి అవుతావు అంటే వెంటనే ఆ పిల్ల ఏమందో తెలుసా అండి? చాలా సంతోషం అనలేదు. ఆమె అంత అమాయకురాలు కాదు, ఆమె 5గురికి ఇల్లాలవడానికి ఇష్టపడింది కాదు. ఆవిడ ఏమందంటే, సతికి ఒక్కరుండపతిగాక ఎందును పతులు పలువురవుట కథల కలదే లోకనాథ ఇట్టి లోక విరుద్ధంపు వరము వడయా అమరవరదయొల్ల. మహానుభావ, ఒక ఆడదానికి ఒక్కడే భర్త. ఒక భర్తకి చాలామంది భార్యలు ఉండడం లోకంలో ఉంది, కానీ ఒక భార్యకి అనేక మంది భర్తలు ఉండరు. నాకు వద్దా వరం, నేను పుచ్చుకోను, నాకు 5గురు భర్తలు అక్కర్లా, నాకు ఒక్కడే భర్త కావాలని. అంటే నన్నయ్య గారి యొక్క మహాభారతంలో ఏమనుందో తెలుసా అంటే, రుద్రశబ్ద ప్రయోగం చేశారు ఆయన. రుద్రుడన్నాడు అన్నారు వెంటనే. రుద్రుడు ఏమన్నాడంటే, నా వచనంబున నీక ఏవురుపతులందు ధర్మవు వెడపకయుండున్ కావున ఇట్టి వరం బిందీవరదల నేత్ర ఇచ్చితి నిదయతోన్. 5గురికి ఇల్లాలివైతే ఏమవుతుందని నీ బెంగ? నీ ధర్మం పోతుందని కదూ. 5గురికి ఇల్లాలివైనా నీ ధర్మం పోదు, నా వాక్కు. ఏమిటి నీకు అభ్యంతరం అని అడిగాడు. ఆవిడంది, ఇది ఎలా సంభవం అనుకుంది. కానీ మీరు ఇక్కడ ఒక్క విషయాన్ని బాగా గుర్తుపట్టవలసి ఉంటుంది. ఈ వరం ఇచ్చినవాడు రుద్రుడు. రుద్రశబ్దానికి వైదికంగా, వేదపరంగా, యజుర్వేదపరంగా అర్థం ఏమిటో తెలుసా అండి? రుద్ర అన్న శబ్దానికి యథార్థమైనటువంటి అర్థం రుత్యా ధర్మానవలోకయతి ప్రాపయతివా ప్రపయతీతివా ఇది రుద్ర. ఆయన రుత్యా ధర్మానవలోకయతి, వేదము చేత ధర్మమును లోకానికి చెప్పేవాడు. ఆ ధర్మం పట్టుకోగలిగిన శక్తిని మీకు ఇచ్చేవాడు. ధర్మాన్ని చూపిస్తాడు. ధర్మాన్ని పొందేటట్టు, ఎప్పుడూ ధర్మమునందు మనసు ఉండేటట్టు చేసేవాడు ఎవరో తెలుసా అండి? పరమేశ్వరుడు, పరమశివుడు, రుద్రుడు. అందుకే ఎవరు ఎప్పుడూ అభిషేకం చేస్తారో, రుద్రాధ్యాయాన్ని రోజు పారాయణ చేస్తారో అటువంటి వారి మనసు ధర్మమునందు నిలబడుతుంది. ఒకానొకప్పుడు శృంగగిరి పీఠాధిపతులు చంద్రశేఖర భారతీ స్వామి వారు ఈ మాట చెప్పారు. భార్యకు ఒంట్లో బాగులేదని ఒక ఆయన వస్తే, రుద్రం ఇక్కడ పారాయణ చేసేసి నువ్వు ఇక్కడ కూర్చుని ఇక్కడే భార్యకి తీర్థం ఇస్తున్నానని విడిచిపెట్టు, అక్కడ నీ భార్య మీ ఊళ్ళో స్వస్థత పొందుతుందన్నారు. అలాగే పొందింది ఆవిడ. కాబట్టి ఆయన ధర్మమును పొందించువాడు. కాబట్టి ఇప్పుడు ఆయనే చెప్పాడంటే ఆ ధర్మానికి తిరుగులేదు. కానీ ఆవిడేమందో తెలుసా అండి? 5గురు భర్తలకి ఇల్లాలినైనప్పుడు కొన్ని ప్రమాదములు ఉంటాయి. మీరు విశాల హృదయంతో దీన్ని అర్థం చేసుకోవలసి ఉంటుంది నేను చెప్పే మాటని. ఒకటి, నేను ఒక భర్త చేత అనుభవింపబడినప్పుడు 2వ భర్త దగ్గరికి వెళ్ళినప్పుడు నేను కన్యని కాను. ఏ భర్త అయినా కన్యని భార్యగా స్వీకరించి తాను భార్యను చేసుకుంటాడు.
నేను ఒకరికి భార్యనవగానే రెండో వారి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు కన్యాత్వం ఉండదు. అప్పుడు నా పతి పట్ల నా ధర్మం తప్పుతుంది. కాబట్టి నేను 5 పతుల దగ్గర నా కన్యాత్వము పోకూడదు వివాహం దగ్గర నుంచి. 2, పతి సేవా భాగ్యంలో నేను 5 అదే మనసుతో సేవించగలదాననై ఉండాలి. 3, ఒక భర్త దగ్గర ఉన్నప్పుడు మాత్రమే కామప్రచోదనం, ఒక భర్త దగ్గర ఉన్నప్పుడు కామమునందు విముఖత ఉంటే ఆ భర్త ఇబ్బంది పడతాడు. కాబట్టి 5 యందు నాకు సమానమైన కామాతురతని పొంది ఉండాలి. నేను ఎప్పటికీ ముత్తైదువుగా ఉండాలి. అంటే 5 భర్తలలో ఏ ఒక్కడూ పడడానికి వీల్లేదు. కాబట్టి నేను ముత్తైదువుగా ఉండాలి. అందుకే స్వర్గారోహణ పర్వంలో అందరికన్నా ముందు ద్రౌపది పడిపోయింది. కాబట్టి ఈ 5 నాకు నువ్వు ఇస్తే నేను 5 ఇల్లాలనవడానికి అంగీకరిస్తాను. అప్పుడు శివుడు ఏమన్నాడో తెలుసా అండి? అలాగే నువ్వు అడిగినవన్నీ నీకు ఇస్తున్నాను, నువ్వు వెళ్ళి గంగా తీరంలో నిలబడు, ఇంద్రుడు వస్తాడు తీసుకురా. ఇప్పుడు ఆవిడ వెళ్ళి గంగా తీరంలో నిలబడింది, ఇంద్రుడు వస్తే తీసుకెడదామని. ఆ ఇంద్రుడు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడో తెలుసా అండి? యమధర్మరాజు గారు నైమిషారణ్యానికి వచ్చి చాతుర్మాస్యం ఆయన అక్కడికి వచ్చి సత్రయాగం మొదలుపెట్టాడు. ఆ సత్రయాగం పూర్తయితే కానీ మళ్ళీ ఆయన అక్కడికి వెళ్ళడు. యాగదీక్షలో ఉన్నవాడు పీటల మించి లేచి ఇతర పనులు చేయకూడదు. కాబట్టి ఆ యాగదీక్షలో ఉన్నాడు కాబట్టి ఊరూరా వెళ్ళి కనబడ్డ వాళ్ళందరినీ ఉసురు తీయడు ఆయన. కాబట్టి లోకంలో ఎవడు చచ్చిపోవడం మానేసి దీర్ఘాయుష్మంతులు అయిపోయి పాపాలు పెరిగిపోతే ఇంద్రుడు దేవతలు వెళ్ళి దేవతలకి మనుష్యులకి తేడా లేకుండా పోయింది. వాళ్ళు మరణం లేకుండా ఉన్నారు, మేము మరణం లేకుండా ఉన్నాం, పాపం పెరిగిపోతోంది, ఎలా అని అడిగారు. అడిగితే బ్రహ్మగారు అన్నారు, ఒక పెద్ద చమత్కారం జరగబోతోంది. యమధర్మరాజు గారి అంశ కూడా భూమి మీదకి ఇంద్రతేజస్సులతో కలిసి వెడుతుంది, ఇంద్రతేజస్సుగానే వెడుతుంది. వెళ్ళి ఆ 5 ఎవరున్నారో ఆ 5 యమధర్మరాజు గారు చెయ్యవలసిన పనిని చావు లేకుండా భూమి మీద మిగిలిపోయిన వాళ్ళందరినీ వాళ్ళు చక్కబెట్టి చంపేస్తారు, పాపం పెంచిన వాళ్ళని. కాబట్టి వాళ్ళు ఎడుతున్నారులే, బెంగబెట్టుకోకండి, మీరు వెళ్ళిపోండి అన్నాడు. ఈ మాటలు విన్నటువంటి ఆయన వచ్చేస్తున్నాడు ఇంద్రుడు. ఇప్పుడు ఇంద్రుడు వస్తుంటే ఈవిడ గబగబా వెళ్ళి ఏమండి ఇంద్రుడు గారు, మిమ్మల్ని శివుడు రమ్మన్నాడు రండి అంది అనుకోండి, చావతలబా నువ్వెవరంటాడు కదా. ఏదో ప్రత్యేకత ఉండాలి, ఉంటే కానీ అసలు ఇంద్రుడు ఆగడు. ఇంద్రుడంటే సామాన్యుడు కాడు. కాబట్టి ఆవిడ గంగానది మీద ఆకాశంలో నిలబడి ఆవిడ కన్నుల వెంట బిందువులు పడుతుంటే అన్ని వేళలా ఏడుపని మీరు అనుకోకూడదు. కంటి వెంట నీటి బిందువులు పడ్డాం, యోగమనందు కూడా పడతాయి. కంటి వెంట నీటి బిందువు కింద పడుతుంటే గంగలో పడ్డ ప్రతి బిందువులోంచి బంగారు తామర పుడుతోంది. ఇది చూసి ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు దేవతలతో. ఇదెక్కడి చమత్కారం రా, ఈవిడ కన్నీటి బిందువులకి బంగారు తామరలు పుడుతున్నాయి అని ఆయన ఆగి, నువ్వెవరు, ఎందుకు ఏడుస్తున్నావు అలాగా, ఈవిడ కన్నీటి బిందువులు బంగారు తామరలు అవుతున్నాయని. అది నేను తర్వాత చెప్తాను కానీ శివుడు రమ్మంటున్నాడు పదంటారు అని ఆవిడ శివుడి దగ్గరికి తీసుకొచ్చింది. ఈలోగా శివుడు ఏం చమత్కారం చేశాడో తెలుసా అండి? ఆయన ఒక నవయవ్వనంలో ఉన్నటువంటి పిల్లవాడిగా మారిపోయి ఒక మంచి యవ్వనంలో ఉన్నటువంటి ఒక తరుణిని పక్కన కూర్చోబెట్టుకొని ఆవిడితో కలిసి విలాసంగా ఆడుకుంటున్నాడు ఆయన. ఇంద్రుడు అటుగా వెళ్ళిపోతూ అక్కడ ఉన్నటువంటి పర్వత గుహలో భార్యతో కలిసి ఆడుకుంటున్నటువంటి ఈ నవయవ్వనంలో ఉన్న యువకుణ్ణి చూశాడు. ఆయన లేచి నిలబడలేదు, ఆయనకు కోపం వచ్చింది ఇంద్రుడికి. దిక్పాలకులు కూడా నా కింద పనిచేస్తుంటారు, అటువంటిది నేను వెడుతుంటే లేచి నిలబడకుండా భార్యతో ఆడుకుంటున్నవాడెవరు అని అమిత స్థావర జంగమంబయిన బ్రహ్మాండంబుదానింతయున్మమతాగోచరమీ త్రిలోకములు అసన్మద్బాహు వజ్రాను పాల్యము ఏ ఇంద్రుడా ఇట్టిన నురక లీలంజూదమాడంగ ఉత్తమ సింహాసనమొక్క నీకుచనునే దర్పించి నా ముందటన్. వజ్రాయుధాన్ని చేతిలో పట్టుకొని 3 లోకములను పరిపాలించగలిగినటువంటి వాడిని నేను. అటువంటి నేను వెడుతుంటే నువ్వు అలా కూర్చుని ఏమిటి అలా మాట్లాడుతున్నావు, ఏమిటి ఆడుకుంటున్నావు, ఏమిటి ఎవరిని అనుకుంటున్నావు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఆ పిల్లవంక చూసి ఓసారి వెళ్ళి ఆయన్ని ముట్టుకో అన్నాడు. ఆవిడ లేచి వచ్చి ఇలా ముట్టుకుంది. ముట్టుకోగానే ఆయన ధబేలుడికి కింద పడిపోయాడు. ఆయన సమస్త శక్తులు నశించిపోయాయి. ఆవిడే కదండి సమస్త శక్తి స్వరూపం. కింద పడిపోయాడు. కింద పడిపోయి అయ్య బాబోయ్ ఈయనెవరో అసామాన్యుడు అని తెల్లబోయి చూస్తున్నాడు. శివుడు అన్నాడు, నేనెవరో నువ్వెవరో ఈ విషయం తర్వాత, నేను అనుజ్ఞలిస్తున్నాను, లేచి అదిగో అక్కడ ఆ కొండకి బిలం రంధ్రం ఉంది,
ఆ రంధ్రం దగ్గర ఉన్న రాయిని పక్కకి తోసి లోపలికి చూడు అన్నాడు. ఆ ఇంద్రుడు గబగబా వెళ్ళి ఏమిటిదంతా చాలా చమత్కారంగా ఉంది, ఆవిడ ముట్టుకోవడం ఏమిటి, నా శక్తి పోవడం ఏమిటి, నీ కింద పడిపోవడం ఏమిటి, ఆ కొండ రాయిని తప్పించి చూడమంటున్నాడు ఏమిటని వెళ్ళి రాతిని పక్కకి తోసి లోపలికి చూశాడు. తెల్లబోయాడు. అన్ని విధాలా తాను ఎలా ఉంటాడో అలాగే ఉండి, అలాగే పుష్పహారాలు వేసుకుని, అలాగే కిరీటాలు పెట్టుకుని, అంతకుముందు ఇంద్ర పదవిని అధివసించినటువంటి 4 ఇంద్రులు ఆ గుహలో కూర్చుని ఉన్నారు. విశ్వభుత్, భూతదామ, శిబి, శాంతి అనబడేటటువంటి 4. ఈ పేర్లు అన్నయ్య గారి భారతంలో లేవు, నేను ఇతర వ్యాఖ్యానాల్లోంచి తీసినవి. కాబట్టి ఆ 4 ఇంద్రులు ఆ గుహలో కూర్చుని ఉన్నారు. ఆయన చూసి తెల్లబోయాడు. వాళ్ళు 4 ఇంద్రులు, వాళ్ళు ఇతపూర్వం ఇంద్ర పదవిని నిర్వహించిన వారు, అయిపోయింది ఆ పదవి, వచ్చి ఇక్కడ కూర్చుని ఉన్నారు. శివాజ్ఞ మేరకు అక్కడ ఉన్నారు. ఆయన బ్రహ్మమస్తకావలీని బద్ధతే నమ శివాయ. యుగాలు వెళ్ళిపోతే సృష్టి చేసిన బ్రహ్మగారి పుర్రెనే మెళ్ళ వేసుకుంటాడు ఆయన. అటువంటి కాలాతీతుడు పరమేశ్వరుడు అంటే ఆయనకి తెలియందే ఉంటుంది. ఇప్పుడు చూసిన ఇంద్రుడి తెల్లబోయి ఆయన వంక చూశాడు. చూస్తే ఆయన అన్నాడు, మీ 5 ఇంద్రులే, తత్వత మీరు 5 కనపడుతున్నా ఒక్కటే, మీరు 5 ఇంద్రులే. కానీ ఇప్పుడు మీరు 5 కనపడినట్టే ఆ ఇంద్రతత్వమే లోకంలో 5 పుట్టాలి. ఒక మనుష్యకాంతకి పుట్టేటప్పుడు మళ్ళీ ఏ ఇంద్ర తేజస్సు విడివడి కొంతమంది దేవతలుగా దగ్గరికి వెళ్ళిపోయిందో ఆయా తేజో రూపాలతో, ఆయా అంశాలతో భూమి మీదకి ఇంద్ర తేజస్సు రావాలి. అందుకని ధర్మదేవత వలన ధర్మరాజుగా, వాయువు వలన భీమసేనుడిగా, ఇంద్రుని వలన అర్జునుడిగా, అశ్వనీ దేవతల వలన నకుల సహదేవులుగా 5 రావాలి. మీరు 5 ఇంద్రులే అయితే మీరు 5 అనుభవించినది, మీరు 5 పొందినది, మీరు 5 పరిపాలించినది, మీ 5 చేత పొందబడినది స్వర్గలక్ష్మి. కాబట్టి ఆ స్వర్గలక్ష్మీదేవియే, ఆ జగన్మాతయే లోకంలో అయోనిజగా ద్రౌపదీదేవిగా ద్రుపదుడి యొక్క యజ్ఞగుండంలోంచి ఆవిర్భవిస్తుంది. మీరు ఆమెని వివాహం చేసుకుంటారు. అందుకుని మీకు 5 ఒక్కతే ఇల్లాలవుతుంది. ఇది కారణం. కాబట్టి ఇదంతా ఎవరు చెప్పారు ఈ రహస్యాన్ని? వ్యాస భగవానుడు ద్రుపదుడికి చెప్పాడు. చెప్పి, పిచ్చివాడ, ధర్మరాజు నోటి వెంట ఎందుకు వచ్చిందో తెలుసా మేము 5 వివాహం చేసుకుంటామని? కుంతి నోటి వెంట ఎందుకు వచ్చిందో తెలుసా మేము 5 వివాహం చేసుకుంటామని? అయోనిజ అయినటువంటి ఆ స్వర్గలక్ష్మి ఇక్కడ ద్రౌపదిగా వచ్చింది. ఈ వచ్చిన కారణం చేత 5 ఇంద్రులు ఒక్క స్త్రీని వివాహం చేసుకోవాలి. అందుకని 5 వివాహం చేసుకుంటామంటున్నారు. ఇది చాలా లోకోత్తరమైన కళ్యాణం, ఎక్కడా లేనిది, కానీ అసామాన్యమైన విషయం. ఇంకా నీకు నమ్మకం కలగకపోతే నీకు నేను యోగ దృష్టిని ఇస్తున్నాను. ఇప్పుడు నువ్వు ఒక్కసారి తలుపు దగ్గరికి వెళ్ళి తెర తీసి ఆ కూర్చున్న 5 వంక చూడు, నీకేం కనపడుతుందో చూడు అన్నాడు. అని యోగ దృష్టినివ్వగానే ద్రుపదుడు వచ్చి తెర తీసి అక్కడ కూర్చున్న ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు 5 వంక, ఆ ద్రౌపదీదేవి వంక చూశాడు. చారుమణి ప్రభాపటల జాల విచిత్ర కిరీటమాలికా భారములన్, సముద్య దినపావక వర్ణములన్, సువర్ణ కేయూర విభూషణావళు నొప్పుచునున్న తదీయ దేహముల్, ధీరుడు సూచే తాళ సమదీర్ఘత పొల్చిన వాని నేనిటిన్. అందరూ తాటి చెట్టంతంత శరీరాలు, అందరూ వజ్ర వైఢూర్యములతో కూడిన కిరీటాలు, అందరూ మెడలో ఒకే రకమైన హారాలు, అందరూ ఒకే రకమైనటువంటి బట్టలు, అందరూ ఒకే రూపంతో ఉన్నటువంటి 5 ఇంద్రులు కనపడ్డారు. ఇటు చూశాడు, స్వర్గలక్ష్మి దర్శనమైంది. ఓహో, కారణజన్మురాలు నా ఇంట జన్మించి నన్ను తరింపచేసింది. ఈవిడ రాక్షస వినాశనము కొరకు వచ్చింది, భూభారమును తగ్గించడానికి. ఇంద్రశక్తి ఇంద్రుణ్ణి పొందుతుంది. ఒక్క ఇంద్రుడు 5 ఉన్నాడు. కాబట్టి ఇంద్రశక్తి మాత్రం ఆ 5 ఒకటే. కాబట్టి ఆమెయే వారికి భార్య అవుతోందని సంతోషంగా కన్యాదానం చెయ్యడానికి అంగీకరించాడు. అప్పుడు వ్యాసుల వారన్నారు, ఇంకా ఎప్పుడో ముహూర్తం కాదు, నేడు పుణ్యధనము నిమ్మితో రోహిణీయుక్తుడై శశాంకుడు ఉన్నవాడు, మంత్రవంతముగ క్రమంబున ఏవురు పెండ్లియగుడు కృష్ణ ప్రీతితోడా. రోహిణీ నక్షత్రంతో చంద్రుడు ఉన్నాడు కాబట్టి ఇవ్వాలే ద్రౌపదీ కళ్యాణం. అంటే ఆవిడని మొట్టమొదట ధర్మరాజు గారికి ఇచ్చి వివాహం చేశారు. కన్య
ఆ తర్వాత భీమసేనుడికి ఇచ్చి వివాహం చేస్తున్నారు. కన్యేనా? కన్యే, పరమశివుడి యొక్క వరం. ఆయనే ఇది ధర్మమే అని నిలబెట్టాడు. కాబట్టి రుద్రశక్తి, అందుకని ఆ మాట అంతే. ఆమె కన్య. అర్జునుడికి ఇచ్చినప్పుడు కన్య, నకులుడికి ఇచ్చినప్పుడు కన్య, సహదేవుడికి ఇచ్చినప్పుడు కన్య. అయితే మీతో నేను ఒక్క మాట చెప్పకుండా ఇవాల్టి ఉపన్యాసాన్ని పూర్తి చేస్తే మాత్రం ఒక అయోమయం అలాగే ఉండిపోతుంది. అసలు ఎందుకు పుట్టినట్టు ద్రౌపదిలా? ద్రౌపదిగా కాకుండా పాండవులకు 5 భార్యలు ఉండి ఉంటే ఏమైనా అభ్యంతరం ఉంటుందా? ద్రౌపదీదేవి పుట్టడం మానేస్తే ధర్మరాజు గారికి భార్య లేదా? భీముడికి భార్య లేదా? అర్జునుడికి భార్య లేదా? నకుల సహదేవులకు భార్యలు లేరా? ఉన్నారు. మరి ద్రౌపదీదేవి ఎందుకు పుట్టింది? వాళ్ళందరికీ విడివిడిగా భార్యలు. ధర్మరాజు గారి భార్య ధర్మరాజు గారి భార్యే, భీముడి భార్య భీముడి భార్యే, అర్జునుడి భార్య అర్జునుడి భార్య. సుభద్ర లేదండి, ఒక్కొక్కరే భార్య. 5 కలిపి అసలు ఒక భార్య పుట్టించడం వల్ల ఈశ్వరుడు ఏం చెయ్యాలనుకుని పుట్టించాడు? ఏమిటి కారణం దానికి? ఒక్కటే మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ద్రౌపదీదేవి జన్మించి ఉండి ఉండకపోతే గాంధీవము ఉపయోగపడదు, భీమసేనుని గద ఉపయోగపడదు, ధర్మరాజు గారి ఈటె ఉపయోగపడదు, యుద్ధము లేదు, రాక్షస సంహారము లేదు. ఎందుకో తెలుసా అండి? ఒక్కటే. అందుకే అతిమానుష చరిత ఆవిడ. అయోనిజగా పుట్టడానికి కారణం అదే. అయోనిజగా పుట్టింది అన్ననాడే ఆవిడ మానవకాంత కాదు. మానవకాంత కానిది మానవకాంతగా నటించిందంతే ఆవిడ. ఆవిడ స్వర్గలక్ష్మి. ఎందుకు ద్రౌపది 5 ఇల్లాలిగా వచ్చిందో తెలుసా అండి? ఆ స్థితిలో ఆవిడ నిలబడితే తప్ప సంహారం కాదు. ఎందుకు అన్నది నేను మీకు చిన్న విశ్లేషణ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఆవిడ 5 వివాహం చేసుకుంది. చేసుకున్న తర్వాత పుట్టింటికి వెళుతుంది. ద్రుపద మహారాజు గారి కూతురుగా, పాండురాజు గారి కోడలుగా, 5 భర్తలకి ఇల్లాలిగా ఎనలేని ఖ్యాతిని పొందింది. లోకం తెల్లబోయినా ఆవిడ ధర్మం ఆవిడిది. ఆ తరువాతి కాలంలో హస్తినాపురానికి వెళ్ళింది, ఆదిపర్వంలోనే వస్తుంది. అక్కడ 5 సంవత్సరములు భోగభాగ్యములు అనుభవించింది. ఇంద్రప్రస్థాన్ని రాజధానిగా చేసుకుని అర్ధరాజ్యం ఇస్తే ధర్మరాజు గారికి పట్టమహిషిగా ఆమె మహారాజ్ఞి అయింది. రాజసూయాగంలో కూర్చుంది. కానీ దుర్యోధనుని యొక్క అసూయ అంతా వెళ్ళిపోయి ఎక్కడ నిలబడిపోయిందో తెలుసా అండి? ద్రౌపదీదేవి మీద నిలబడిపోయింది. ఆవిడ ఒక భార్య దేనికి సంతోషిస్తుందో దానికి సంతోషించి నవ్వినా వాడు ఓర్చలేకపోయాడు. రాజసూయాగం జరుగుతోంది. ధర్మరాజు గారు రాజసూయాగం చేస్తున్నాడు, సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. దుర్యోధనుడు కింద నిలబడి ఉన్నాడు. అతను ఊహించనంత వైభవానికి పాండవులు ఎదిగిపోయారు. నువ్వు చిన్నప్పటి నుంచి మా ఆయన్ని ఆయన తమ్ముళ్ళని పాడు చేద్దామని చూశావు. నువ్వు ఎంత పాడు చేద్దామనుకున్నా ఆయన ధర్మం ఆయనకి ఎంత రక్షణ కల్పించిందో చూసావా? ఎంత గొప్పగా ఎదిగాడో చూసావా మా ఆయన అని తన భర్తల్ని పాడు చేద్దామనుకున్నవాడు కనపడ్డప్పుడు ఏ స్త్రీ అయినా నువ్వు ఎంత చేస్తే మాత్రమే ఈ స్థితిని పొందలా అని ఒక చిన్న నవ్వు నవ్వకుండా ఉంటుందా? ఓ చిన్న నవ్వు నవ్వింది. దానికి వాడి కక్ష మరింత పెంచుకున్నాడు. ఇది ఎంత స్థాయికి తీసుకెళ్ళిపోయాడంటే పాండవుల్ని ద్యూతానికని పిలిచాడు. ఆ ద్యూత క్రీడలో ఓడిపోయాడు ధర్మరాజు గారు. ఓడిపోవడం అనేటటువంటి దాన్ని కేవలం రాజ్యం ఓడిపోవడం వరకు తీసుకెళ్ళి ఉంటే ధర్మరాజు గారి తృప్తి ఎంత తృప్తో తెలుసా అండి? 5 ఊళ్ళు ఇస్తే చాలు ఊరుకుంటాడు. ఆయనే అన్నాడన్నమాట. కానీ పెద్ద మలుపు మహాభారతం ఎక్కడ తిరిగిపోయిందంటే ప్రతిజ్ఞలు లేవు. నేను దుర్యోధనుడిని చంపుతాను, దుశ్శాసనుడిని చంపుతాను, ఈ ప్రతిజ్ఞలు ఏమీ లేవు. ఎవరి భార్యలు వాళ్ళ ఇళ్లలో కూర్చుంటారు. ద్రౌపదీదేవి మీద పెట్టుకున్న కక్ష, ఆవిడ అతిలోక సౌందర్యమే దుర్యోధనుడి మనసుని పాడు చేసి ఈవిడ వీళ్ళ 5 భార్య అవడమా? వాడన్న మొదటి మాట ఏమిటంటే వాళ్ళ నుంచి ఆవిడ్ని విడగొట్టేయగలమా, లేకపోతే దెబ్బలాట్లు పెట్టగలమా? కాబట్టి ఇప్పుడు అతను ఏం చేశాడంటే ద్రౌపదీదేవిని అందులోకి లాగాడు. ఆమెని కూడా ధర్మరాజు ఒడ్డేటట్టు చేశాడు. ఆమెని ఓడిపోగానే అతను ఎంత దూరం వెళ్ళిపోయాడంటే నా దాసి, నా గది ఊడవాలి, వెళ్ళి తీసుకురండి అన్నాడు. దుశ్శాసనుడి దగ్గరికి వస్తుంటే ఆవిడంది,
అలా రాకూడదు, నన్ను ముట్టుకోవద్దని సభలో పరిగెత్తి ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి చాటున దాక్కుంది, భీష్ముడి చాటున దాక్కుంది. అత్తగారు కదా, నూరుగురు కొడుకుల తల్లి కదా, రక్షించకపోతుందా అని గాంధారి చాటుకెళ్ళి దాక్కుంది. ఒక్కరూ మాట్లాడిన వాళ్ళు లేరు, వికర్ణుడు తప్ప. దుశ్శాసనుడు వచ్చి ఆమె వలువలు ఊడ్చేస్తున్నాడు. 5 భర్తలు దివ్యాయుధ సంపన్నులు తలలు వంచు కూర్చున్నారు. 5 ఆవిడ వలువలు ఊడుస్తుంటే నా పెద్దలన్న వాళ్ళు నన్ను రక్షించేవాళ్ళు లేరు, నా భర్తలన్న వాళ్ళు రక్షించలేరు, నన్నోడి తన్నోడెనా తన్నోడి నన్నోడెనా అని ఆవిడ సభాపర్వంలో వేసిన ప్రశ్న అలాగే ఉండిపోయింది. ఆవిడ అంది, నేను ఏకవస్త్రని, రజోదోషంతో ఉన్నాను, నా ఒలువ ఊడ్చవద్దంది. అయినా వినకుండా సభ మధ్యలో ఈవిడ ఒకరికి భార్య కాదు, చాలామందిని భర్తగా పొందింది. కాబట్టి ఇలాంటి దానికి బట్టలు ఊడదీస్తే తప్పేం లేదు, ఊడదీయమన్నాడు కర్ణుడు. ఆయనకి ఎప్పుడూ దుర్యోధనుడి పక్కన నిలబడి దుర్యోధనుడిని రెచ్చగొట్టడం ఆయనకి సరదా. ఇంతమందికి ఇల్లాలైన దానివి చేతకాని పాండవులకు ఇల్లాలిగా ఉండడం కన్నా నిన్ను గెలుచుకున్న దుర్యోధనుడికి ఇల్లాలివైతే నిన్ను రక్షిస్తాడన్నాడు. తొడ చూపించి 10 మంది ఆడవాళ్ళున్న చోట అసలు తొడ కొట్టకూడదు అన్న ధర్మాన్ని కూడా విస్మరించి దుర్యోధనుడు తొడ మీద కొట్టి చూపించాడు, వచ్చి నా తొడ మీద కూర్చోమని బావగారు. అప్పుడు కూడా పాండవులు తలెత్తలేదు. ఈ కష్టాల్ని ఒక సామాన్యమైన వనిత తట్టుకుంటుందని మీరు ఎలా అనుకుంటున్నారు? ఒక సామాన్య స్త్రీ తట్టుకుంటుందా? ఒక సామాన్య స్త్రీ కథని మలుపు తిప్పగలదా? అది ద్రౌపదీదేవికే సాధ్యం, అనితర సాధ్యమైన విషయం. ఆవిడ స్వర్గలక్ష్మి, ఆవిడ అయోనిజ, కాబట్టి తట్టుకుంది ఆవిడ. పనికి మారిన వాళ్ళు వీళ్ళు కారు, నేను పిలవవలసిన వాడు వేరొకడున్నాడు. ఆవిడ బంధుత్వం ధర్మరాజు గారికి బావగారు కాబట్టి బంధుత్వం చేత అన్నగారు కృష్ణుడు. అన్నగారని కృష్ణుడితో సంబోధన మొదలుపెట్టి కృష్ణుడి యందున్న ఈశ్వరతత్వాన్ని గుర్తెరిగి ఆయనకి మహాభక్తురాలైంది. ఆ కృష్ణుణ్ణి ప్రార్థన చేసింది. ఆయన అనేకమైనటువంటి వస్త్రములను ఇచ్చాడు. ఇంకా అవి లుప్తం అవ్వడం లేదు, ఇక తగ్గడం అన్నది లేదు. అన్ని వస్త్రములను ఆయన ఇచ్చేశాడు, అక్షయ వస్త్ర ప్రదానం చేశాడు. దుశ్శాసనుడు ఒలువలోడ్చలేక పడిపోయాడు. ఆవిడ్ని జుట్టు పట్టి సభలోకి ఈడ్చి తెచ్చాడు. ద్రౌపదీదేవి జోలికి వెళ్ళారు కాబట్టి భీముడు ప్రతిజ్ఞ చేశాడు. ఏ దుర్యోధనుడు తొడకొట్టి చూపించాడో ఆ తొడలు విరిచేస్తాను కురుక్షేత్రంలో అన్నాడు. ఏ ద్రౌపదీదేవి జుట్టు పట్టి ఈడ్చాడో ఆ దుశ్శాసనుడి గుండెలు బద్దలగొట్టి నిత్తురు తెచ్చి ద్రౌపదీదేవి కురులకు రాసే వరకు ఆమె జడ వేసుకోదు. ఇప్పుడు ప్రతిజ్ఞలు ఎందుకు వచ్చాయి? దుర్యోధన దుశ్శాసనుల్ని చంపుతానని. ద్రౌపదీదేవి జోలికి వెళ్ళకపోతే వస్తాయా? ఇవి రాకపోతే భీముడి గదకి విలువుందా? అర్జునుడి గాంధీవానికి ఏమైనా విలువుందా? ఆవిడ్ని ధృతరాష్ట్ర మహారాజు అడిగాడు సభాపర్వంలో, నీకు వరాలు ఇస్తున్నాను, ఏం కావాలన్నాడు. ఆవిడ ముందు ఏది అడిగిందంటే, ధర్మరాజుని దాస్య విముక్తుణ్ణి చెయ్యండి కొడుకుతో సహా. అంటే ధర్మరాజు గారి కొడుకుతో సహా విడిపించాడు ధృతరాష్ట్రుడు. ఇంకొక వరం ఇస్తానమ్మా, ఏం కావాలన్నాడు. ఎక్కడ శపిస్తుందో అని భయపడి. మిగిలిన 4 ఆయుధాలతో విడిపించండి అంది. ఇంకొక వరం కూడా కోరుకో అన్నాడు. ఆవిడ వెంటనే ధర్మం పాటించి క్షత్రియ వరత 2 వరాలే కోరాలి, నాకు అక్కర్లేదు 3ది అంది. భర్తలని మళ్ళీ విడిపించిన ఖ్యాతి ద్రౌపదీదేవిదే. మళ్ళీ ద్యూతం ఆడాడు ధర్మరాజు గారు. అరణ్యవాసం, అజ్ఞాతవాసం. మళ్ళీ అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు ఆవిడ అందమే ఆవిడికి శాపం. లోకంలో పురుష ప్రకృతి ఎలా ఉంటుందో చూపించింది. అన్నగారు సైంధవుడు వరసకి ఆవిడ్ని చూసి మోహించి ఆవిడ్ని బలవంతంగా ఎత్తుకుపోతుంటే పాండవులు వెళ్ళి ఈడ్చి తెచ్చారు. మహాధర్మమూర్తి కనుక దుస్సల భర్త, అయ్యో వాడిని చంపడమా, ఆడబడుచు పసుపు కుంకాలు తీసేయడమా నా భర్తలని విడిచిపెట్టమంది. వాడు శివుడి గురించి తపస్సు చేసి అభిమన్యుడిని చంపేశాడు. విరాట పర్వం వచ్చింది, కీచకుడు ఆవిడ వెంటపడ్డాడు. ఆవిడ మహాధీరవనిత, ఆవిడ కాబట్టి తట్టుకుందండి, ఆవిడ కాబట్టి వెళ్ళగలిగింది. ఆవిడ లేనినాడు భారతం ఎక్కడుంది? ఆవిడ లేనినాడు ప్రతిజ్ఞలు ఎక్కడున్నాయి? ఆవిడ లేనినాడు యుద్ధం ఎలా జరుగుతుంది?
ఆవిడ వలన యుద్ధం జరగకపోతే రాక్షస సంహారం ఎలా జరుగుతుంది? ఇన్ని మలుపులు తిప్పగలిగినటువంటి తేజోమూర్తిగా అక్కడ నిలబడగలిగిన శక్తి ఎవరికి ఉంటుంది? అనన్య సామాన్యమైన శక్తి అయోనిజయ అయినటువంటి ద్రౌపదీదేవికి తప్ప అన్యులకు సాధ్యమే. కాబట్టి ఆవిడ కీచకుడిని ఎదుర్కొంది, భీమసేనుణ్ణి పంపించింది, ముద్ద చేసి అక్కడ పారేస్తే శవాన్ని కాగడాలో చూపిస్తే నిర్భయంగా చూసింది. ఉపకీచకులు కట్టి తీసుకెడుతుంటే భీముడికి వినపడేటట్టు ఏడ్చింది. అంతమంది ఉపకీచకుల్ని చంపేశాడు భీమసేనుడు. విరాట పర్వంలో ఆవిడ కుడి పక్కకి కొప్పేసుకుని సైరంధ్రిగా బతికింది. అయినా సరే కనపడ్డవాడల్లా అబ్బా ఏమందామన్నవాడే. ఇన్ని మాటలు పడి భర్తల కోసం అంతగా నిలబడింది. ఇన్ని కష్టాలు పడినా కూడా, ఇన్ని ఇబ్బందులు పడినా కూడా, పుట్టుకతో ఆగర్భ శ్రీమంతురాలైనా కూడా భర్తలు భిక్షాటన చేసి తెచ్చిన అన్నం తినవలసి వచ్చినా ఆవిడ ఎన్నడూ మనసులో ఖేదపడలేదు. అంత ధర్మంతో అనువర్తించింది. ఇవన్నీ ఏ కాంత వలన నడుస్తాయి? ఏ సామాన్యమైన స్త్రీ మహాభారతాన్ని నడిపించగలదు? ఏ సామాన్యమైన స్త్రీ ఈ పాపాలన్నీ పోయేటట్టు, పాపులు తొలగిపోయేటట్టు చెయ్యగలదు? ఆమె కాబట్టి నడిచింది కథ. ఇంత గొప్ప ద్రౌపదీదేవి ఇన్ని కష్టాలు పడ్డా, అన్ని మాటలు ధర్మరాజు ద్యూతమాడినా, అరణ్యవాసం చేయవలసి వచ్చినా, అజ్ఞాతవాసం చేయవలసి వచ్చినా ఆవిడ కాబట్టి ధర్మరాజు గారి గురించి అంత గొప్పగా చెప్పుకుంది. విరాట పర్వంలో ధర్మరాజు గురించి చెప్తూ యవ్వనివాకిట నిభమద పంకంబు రజభూషణ రజో రాజినడగు, యవ్వని చారిత్రమెల్లలోకములకు వజ్జయై వినయంబు నొనరగరపు, యవ్వని గుణలత లెడువారాసుల కడపటి కొండపై కలయబ్రాకు, యవ్వని కడగంట నివ్వటిల్లెడి చూట్కి మానిత సంపద లినుచుండు, అతడు భూరిప్రతాప మహాప్రదీప దూర వైరి వీర విఘటిత పదశోభితుడైన ధర్మజుండు కేవలమర్చుడే ధర్మసుతుడు అంటుంది ఆవిడ. కోటీర మణివేష్టితాంఘ్రితలుడు కేవలమర్చుడే ధర్మసుతుడు. ఆ ధర్మరాజు అంటే ఎటువంటి వాడో తెలుసా? అది ఆవిడ ప్రతిభక్తి. యవ్వని వాకిట నిభమద పంకంబు రజభూషణ రజో రాజినడగు అందావిడ. ధర్మరాజు గారు సింహాసనం మీద కూర్చుంటే ఎదురుగుండా మదగజములు నిలబడితే ఆ మదగజముల నుండి స్రవించేటటువంటి ఆ మద జలములు వాటి వలన నేలంతా బురదైపోతే, ఆ మద జలం నిలబడిపోతే అది దేని వలన ఇంకిందోట తెలుసా? ధర్మరాజు గారి దర్శనం కోసం తోసుకుంటూ వస్తున్నటువంటి కొన్ని వేల మంది రాజులు పెట్టుకున్న ఆభరణముల ఒరిపిడికి, వాళ్ళు పెట్టుకున్న ఆభరణములలో ఉండేటటువంటి రత్నముల యొక్క గుండ రాలి కింద పడితే దాని వలన ఆ మదగజముల యొక్క మదజలములు ఇంకే. అంత గొప్పవాడయా ధర్మరాజు అంటే. ఏమిటనుకుంటున్నావు భీమసేన? కాబట్టి యవ్వని వాకిట నిభమద పంకంబు రజభూషణ రజో రాజినడగు, యవ్వని కడగంట ఇవ్వటిల్లెడి చూట్కి మనిత సంపద లినుచుండు. ఏ ధర్మరాజు గారు ఇలా చూస్తే ఐశ్వర్యం కలుగుతుందో అంతటి మహానుభావుడైన. యవ్వని చారిత్రమెల్లలోకంబులకు వజ్జయై వినయంబు ఒనరగరపు. ఏ ధర్మరాజు గారిని అన్ని లోకాలు గురువుగా తీసుకుని వినయం నేర్చుకుంటాయో అటువంటి మహితాత్ముడు. యవ్వని గుణలత లిడువారాసుల కడపటి కొండపై కలయబాకు. 7 ద్వీపములను దాటి మహానుభావుడి యొక్క గుణములని తీగలు మేరుపర్వత శిఖరాల్ని చుట్టుకున్నాయి. అటువంటి వాడయ ఆయన పాదములు ఎప్పుడూ కూడా వైరి వీర కోటీర మణివేష్టి తాంఘ్రితలుడు. వైరిరాజులు, శత్రురాజులు, ఇతర రాజులు అందరూ వచ్చి ధర్మరాజుకు లొంగిపోయి వంగి నమస్కరిస్తుంటే వాళ్ళ కిరీటములలో పొదగబడినటువంటి వజ్రముల యొక్క కాంతి చేత నీరాజనములు ఇవ్వబడి ప్రకాశిస్తుంటాయి అటువంటి పాదములు. అతను కేవలమర్త్యుడా, సామాన్యమైన మనుష్యుడా ధర్మరాజు అంటే? అంత గొప్పవాడంది. ఎన్ని మాటలు ధర్మరాజు గారితో వాదన చేసింది. ధర్మరాజు గారిని యుద్ధం వైపుకి తిప్పే ప్రయత్నం చేసింది ద్రౌపదీదేవియే. ఆఖరికి చిట్ట చివర రాజ్యం సూది మోపినంత కూడా ఇవ్వను అని దుర్యోధనుడు ప్రకటిస్తే, పాండవుల్ని మట్టు పెట్టడానికి ప్రయత్నిస్తుంటే కృష్ణుడు రాయబారానికి బయలుదేరుతూ ధర్మరాజు గారిని ఏం చెప్పమంటావు బావా అని అడిగితే 5 ఉళ్ళిచ్చినా చాలని చెప్పు బావా అని ధర్మరాజు గారంటే, ఆఖరణ ద్రౌపదీదేవిని అడిగాడు కృష్ణుడు, ఏమమ్మా నువ్వు నీ మాట ఏమిటన్నాడు. ఆవిడ సర్రున లేచి తన జుత్తు ఇలా తీసి ఆయన ముందు చూపించింది. ఆనాడు దుశ్శాసనుడు జుత్తు పట్టి ఇచ్చాడు అన్నా నన్ను. ఏమి
నీ చెల్లెలు సుభద్రను అలా ఈడిస్తే ఇలాగే మాట్లాడేవాడివా? 5 ఊళ్ళు అడుగుతానని వెళ్ళేవాడివా రాయబారానికి? నేను నీ చెల్లెల్ని కానా? భీముడి ప్రతిజ్ఞ నిరర్ధకమా? దుశ్శాసురుణ్ణి చంపలేడా? అర్జునుడి గాంధీవం దేని కొరకు? తీసుకెళ్లి అవతల పారేయడానికా? ఆ గాంధీవంతో యుద్ధం చేసి చంపలేడా? దుష్టులు నశించిపోవద్దా? చేతకాక 5 ఊళ్ళు అడుగుతావా? ధర్మరాజు అడిగాడని. నా కొప్పు నేను ఎప్పుడు వేసుకోను. దుశ్శాసనుడి గుండెలు బద్దలైతే తప్ప, నెత్తురుతో తడిస్తే తప్ప నా కొప్పు వేసుకోవడానికి వీల్లేదు. కాబట్టి అన్న, నా కొప్పు జ్ఞాపకం పెట్టుకుని నువ్వు మాట్లాడింది. వెంటనే కృష్ణుడు ఏమన్నాడో తెలుసా అండి? ఈ భూమండలం కదిలిపోయినా సరే, నక్షత్రములు రాలిపోయినా సరే, సప్త సముద్రములు కదిలిపోయినా సరే, నీ ప్రతిజ్ఞ నెరవేరుతుంది ద్రౌపది. నీ కురులు ముడుచుకుంటావు, నువ్వు కొప్పు వేసుకుంటావు. అమ్మా బెంగ పెట్టుకోకన్నాడు. అందుకే ద్రౌపది మాట్లాడిన మాటలే ఆయనకి అని నొత్తురు చత్తురు రాజరాజా అని అన్ని మాటలు చెప్పాడు. కురుక్షేత్ర యుద్ధం వచ్చింది, శత్రువులందరూ మడిసిపోయారు. అంత సంతోషించింది. మళ్ళీ పాండవ పట్టమహిష అయింది. ద్రౌపదీదేవి జీవితంలో అత్యంత విచారకరమైన రోజు. ఆమె వలన పుట్టినటువంటి పిల్లలు సింహాసనం మీద కూర్చోవాలి. ధర్మరాజుకు కలిగినటువంటి కొడుకు. రాత్రికి రాత్రి మహాతల్లికి అండగా నిలబడిన వారు కష్టాల్లో ఇద్దరే. ఒకరు కృష్ణుడు, ఒకడు దృష్టజ్యుమ్నుడు. తోడ పుట్టినవాడు మహానుభావుడు అన్నగారు, ఇంకొకడు అన్నగారి వరస అయినటువంటి పరమేశ్వరుడు. ఇద్దరు తన భర్తల్ని జాగ్రత్తగా కృష్ణ పరమాత్మ తప్పిస్తే రాత్రికి రాత్రి గురుపుత్రుడైనటువంటి అశ్వత్థామ యుక్తాయుక్త విచక్షణ మరిచిపోయి ఉన్మాదం పట్టినవాడై శిబిరంలోకి వచ్చి నిద్రపోతున్న తన అన్నగారిని చంపేశాడు. తన 5 పిల్లల కంఠాలు కోసి చంపేశాడు. తెల్లవారి లేచేటప్పటికి నెత్తుటి మడుగు. తన 5 కొడుకులు చచ్చిపోయారు. ఇంకా వెళ్ళి సింహాసనం మీద కూర్చున్నదే లేదు. కొడుకులే లేని తల్లిగా మిగిలిపోయింది. ఆవిడకొచ్చింది బాధ నిజంగా ఆ రోజున. అప్పుడు కూడా గురుపుత్రుడు అన్నాడు ధర్మరాజు గారు మహాభారతంలో. అంటే ఆవిడ అశ్వత్థామని నిగ్రహించగలిగిన వాడు అర్జునుడని తెలుసు. అయినా అర్జునుడికి గురువైన ద్రోణాచార్యుడంటే ప్రీతి. గురుపుత్రుడు గురువుతో సమానం కనుక అశ్వత్థామని పట్టి తెస్తాడో తేడోనని భీముడి చెయ్యి పట్టుకుని నలిపి రెచ్చగొట్టింది. నా కొడుకులు చంపిన వాడి శవాన్ని తీసుకొచ్చి నా ముందు పారేస్తే తప్ప నాకు శాంతి లేదు భీమా. ఆనాడు కీచకుణ్ణి చంపినా, హిడింబాసురుణ్ణి చంపినా నువ్వు వెళ్ళి తీసుకురా అంది. కొడుకులే చచ్చిపోయినా అర్జునుడు వెళ్ళి ఆ అశ్వత్థామని తీసుకొచ్చి ఎదురుగుండా నిలబడితే ఉద్రేకంబునరారు శస్త్రధరులై యుద్ధావనింలేరు కించి ద్రోహంబును నీకు చేయురు బలోచ్చేకంబునం చీకటిన్ భద్రాకారుల చిన్నిపాపల రణప్రౌఢ క్రియాహీనులన్ నిద్రాసక్తుల సంహరింపనకట నీ చేతులు ఇట్లాడెను అంది. నిద్రపోతున్నారా పిల్లలరా, యుద్ధానికి రాలేదురా, యుద్ధభూమిలో లేరురా, అలాంటి 5 పిల్లల్ని పట్టుకుని చంపేస్తావా అని చంపేస్తానన్నాడు భీముడు ఆ అశ్వత్థామని. ఆవిడంది, అక్కట పుత్రశోక జనితాకులభార విషణ్ణ చిత్తనై పొక్కుచునున్న భంగినను బోర కిరీటిని బద్దు చేతినే డిక్కడకి ఇట్టి తెచ్చుట సహింపనిదై భవదీయమాత నేడెక్కడ ఎట్టి శోకమున ఏ క్రియ ఏడ్చుచు పొక్కుచున్నదో. కొడుకులు పోయి నేనెలా ఏడుస్తున్నానో అలా అశ్వత్థామ చచ్చిపోతాడేమోనని ద్రోణపత్ని, మీ గురుపత్ని ఏడుస్తోందయా, విడిచిపుచ్చేయండి. పోతనగారి చేతిలో కరుణామూర్తి. చిట్ట చివర స్వర్గారోహణ పర్వంలో ముత్తైదువతనాన్ని కోరుకున్నందుకు గాను ఏదో మిష ఉండాలి కాబట్టి అర్జున పక్షపాతం అన్న పేరుతో ముందు పడిపోయినటువంటి ధర్మమూర్తి. ఇన్ని ఉద్ధాన పతనాలు ఆవిడ జీవితంలో, ఇన్నిటిని తట్టుకుని ఒక ఆడదాని కారణం చేత శపథములు జరిగితే తప్ప కురుకుల నాశనం జరగదు. వాళ్ళు నశించరు. వాళ్ళు నశించాలంటే ద్రౌపదీదేవి కారణంగా ప్రతిజ్ఞలు జరగాలి. అటువంటి స్థాయిలో నిలబడగలిగిన ఏకైక వ్యక్తి ద్రౌపదీదేవి. నేను కేవలం సింహావలోకనం చేశాను తప్ప నిజానికి ద్రౌపదీదేవి గురించి పూర్తిగా మాట్లాడలేదు. అంతటి దివ్యమైన తేజస్సు కలిగిన తల్లి, సాక్షాత్తు స్వర్గలక్ష్మి. ఆమె శాంతి కావలసిన వాళ్ళకి శాంతినివ్వగలదు. ఆమె వంక చూడకూడని చూపు చూసిన వాళ్ళని మాంసపు ముద్ద చేయించగలదు.